వాట్ ఎ ఫీల్ ఇన్ ద చరణం. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, మర్చిపోతానని ముందే చెప్తుంటాను. జాయిన్ అనేది ఎక్కడుంది ఛానల్లో అని ఇప్పటికీ ఇంకా కొద్దిమంది అడుగుతున్నారు. మరి వాళ్ళ కోసం మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన అదిగో జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి. అందులో వివరాలన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, కోర్సెస్ ఉన్నాయి. నేను రూపొందించినవి కోర్సులు. అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది, మొన్న జూన్ 2025 అయిపోయినటువంటి ఫ్లూట్ కోర్స్ ఒకటి ఉంది. ఫ్లూట్లో అడ్వాన్స్ లెవెల్ కూడా అయిపోయింది. ఈ 2 కోర్సులు ఉంటాయి. త్వరలో ప్రారంభం కాబోతున్న కోర్స్ ఏంటంటే, అయితే గిటార్ కోర్స్ ఉండొచ్చు, లేదా మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు. ఈ 2 కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఇప్పుడు పాటలో వెళ్దాం. ఓకే, సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది, నువ్వే కావాలి సినిమాలోది. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి 2వ సంగీతం దాదాపుగా అయిపోయింది. ఒక గిటార్ బిట్ మిగిలింది, అక్కడి నుంచి మనం కొనసాగించాలి. మొదటి భాగం చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి, లేదంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కొన్ని లంకెలు ఆర్ కనెక్షన్స్ అర్థం కావు. సో ఆ భాగం చూసి అప్పుడు ఇక్కడికి రండి. ఎక్కడ అంటే 2వ సంగీతంలో సింత్ ఉంది కదా, మీరు వాయిస్కి మీకు గుర్తొస్తుంది. ఒకసారి స్కేల్ చూసిద్దామా. సో ఇది అయిపోయింది, ఇది మీకు గుర్తునే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత పియానో మీద ఒక బిట్ వస్తుంది. ఇక్కడి నుంచి గోపిక పూర్ణిమ గారు పాడినటువంటి హమ్మింగ్ ఇక్కడ దాకా చెప్పాను. దీని తర్వాత కొనసాగించాలి. ఏంటంటే గిటార్ బిట్ వస్తుంది అనమాట, చూద్దాం. రెండోసారి ఏంటంటే సా దగ్గర ఆగిపోకుండా సా గా ప సా నీ దా ప అని ఇచ్చారు. ఈ బిట్లో స్ట్రింగ్స్ కూడా యాడ్ అవుతాయి. అనగానే ఒక రోల్ వస్తుంది, డ్రమ్ రోల్. ఇక్కడి నుంచి మనకి చరణం గ మ గ మ ప ప ప ప ద ప మ మ గ గ మ గ మ ప ప ప ప ద ప మ మ గ. 2 సార్లు. గ ప మ ప గ మ గ మ రి రే స ని
నిగరి రే మగరి సస గప మప. ఆహా, నానా భలే ఫీల్ ఉంటుంది ఆ ఫ్రేజ్లో. గప మప గమ గమరి రే సని నిగరి రే మగరి సస. ఓకే, ఇది మొత్తంగా మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆ విజిల్ బిట్, ఓకేనా? మళ్ళీ ఇదే మళ్ళీ విజిల్ బిట్ వస్తుంది. దీని తర్వాత సగ 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 గ ప ప ప మ ప మ ప మ ద ప ప ప. రెండు సార్లు సగ 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 గ ప ప ప ప మ ప మ ప మ ద ప ప ప. చరణంలో ఇప్పుడు ఆఖరి లైన్ పదని మమ పద గ గ ప మ ప మ గరి రి రే మ రి సని. ఇక్కడి నుంచి అనుపల్లవి. సో అక్కడ కార్డ్స్ చాలా స్పష్టంగా కనబడతాయి. ఈ ఫ్లాట్, ఎఫ్ మేజర్, జీ మైనర్. ఎస్, సో అయిపోయింది, చరణం అయిపోయినట్టే. అనుపల్లవి ఎంత అయిపోయాక మళ్ళీ పల్లవి ఒకసారి పాడతారు. ఒకసారి చరణం మొత్తం చూసేద్దామా? ఈ గమకాలు చూశారు కదా, అదొకటి. పా నుంచి మా జార్చాలి స్లైడ్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ సార్ కోటి గారు. బా, ఏమి చరణం, ఏం ఫీల్. మొదటి భాగంలో కూడా చెప్పాను, బాణీలో మాత్రమే కాదు, పాట పాడిన విధానంలో కూడా ఎంత గొప్ప ఫీల్ ఉందో. మరి శ్రీరామ్ ప్రభు గారు ఏమైపోయిందో ఆయన కెరీర్ తెలియట్లేదు. అలాగే తరుణ్ గారు ఎలాంటి హిట్స్ ఇచ్చారు. ఆయన బ్యాక్ టు బ్యాక్ అంటారు, వరుసగా విజయాలు వస్తూనే ఉన్నాయి. సడన్గా ఏమిటో ఒక్క సినిమా కూడా లేదు. ఎన్నేళ్ళు అయిపోయిందో, 10 ఏళ్ళు అయిందో 15 ఏళ్ళు అయిందో, అసలు సినిమాయే లేదు. మరి ఆయన కెరీర్ ఏమైందో మీలో ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్లో పెట్టండి. శ్రీరామ్ ప్రభు గారు ఎందుకు తర్వాత మళ్ళీ ఎక్కువ పాటలు పాడలేదు, ఎందుకు అవకాశాలు రాలేదు, తరుణ్ గారి కెరీర్ ఎందుకు అట్లాగా డౌన్ అయిపోయింది, అసలు ఒక్క సినిమా కూడా లేకుండా 15 ఏళ్ళు ఎంతో అయింది నాకు గుర్తున్నంత వరకు. ఏమైంది తెలిస్తే చెప్పండి. ఓకే, సో చరణం అయిపోయింది, తర్వాత అనుపల్లవి జాయిన్ అయిందని చెప్పాను. అక్కడ తర్వాత మధ్యపల్లవి పాడతారు. ఇప్పుడు మూడవ సంగీతానికి వెళ్దాం. సింత్ మీద స్టార్ట్ అవుతుంది.
స స గ ప ప ద ప రే రే ని స స గ ప ప ని మా. రెండోసారి చిన్న మార్పు. సగా గమరి సగా గమరి. ఇది అయిన తర్వాత విజిల్ గమపరి. చూద్దాం. గమపస అది. దీని వెనకాల ఏం చేశారంటే మళ్ళీ సింత్తో ఆబ్లిగేటర్ నోట్స్ ఇచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్. గమపరి అన్నప్పుడు నాకు తెలిసింది డి మైనర్ 7th కార్డ్లో నోట్స్ అనమాట. తర్వాత గమపస అన్నప్పుడు సరిగా దపమగ. ఇవి సి మైనర్ 7th కార్డ్లో నోట్స్ ఇచ్చారు. సో అలాగా ఈ విజిల్ బిట్లు 2 బిట్స్కి 2 కార్డ్స్ డి మైనర్ 7th సి మైనర్ 7th. ఆబ్లిగేటర్ నోట్స్ మాత్రమే కాదు, గ్లిజాండో ఇచ్చారు. గ్లిజాండో అంటే అలా మళ్ళీ పైనుంచి కిందకి. చాలా నెమ్మదిగా వాయించాను, ఇది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అలాగే సి మైనర్ 7th. సో అట్లా ఇదైందా. ఇక్కడి నుంచి మళ్ళీ గోపిక పూర్ణిమ గారు పాడినటువంటి ఒక హమ్మింగ్. పదం మబ మగ మమ ధని స ప మ గ మ. ఇక్కడ కార్డ్ ఏంటంటే కార్డ్స్ చివరిలో చెప్తాను. అది 3 సార్లు. ఇది 3 సార్లు. మూడు సార్లు మామూలుగా కాదు, మళ్ళీ ఏంటి పార్ట్స్ ఇచ్చారు. ఓకేనా. అట్లా 3 సార్లు అయిన తర్వాత మళ్ళీ అది కూడా పార్ట్సే. అయితే 3 సార్లు అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ పై మళ్ళీ నోట్స్ ఆబ్లిగేటర్. రే గ మ ప. అయిందా. ఇక్కడ అద్భుతమైన హార్మోనికా బిట్ ఒకటి వస్తుంది, ఎంత బాగుంటుందో. క్రొమాటిక్ ప మాటు మావన్గా. సారీ, ఇది 2 సార్లు. తర్వాత మగరి మగరి ప మ ప స గ ప మ పద మ. బా, ఇక్కడ మాటు గమనించాలి.
పద మప అక్కడంతా కూడా D7 యూజ్ చేశారు, D7 కార్డ్. సో ఇది ఒకసారి మొత్తం చూసేద్దామా. ఏది మన హార్మోనికా బిట్. అనగానే డ్రమ్ రోల్ వస్తుంది, బట్ అక్కడ మళ్ళీ గిటార్ మీద G మైనర్ 9th ఇచ్చారు అని వినపడుతుంది మీకు. రిగ రిగ అంతే. దీంతో మూడో సంగీతం కూడా అయిపోయింది. రెండో చరణంలో 3 సంగతులు ఉన్నాయి అని చెప్పేస్తే చివర కూడా ఆ సంగతులు ఏంటంటే ఇది పపదప అనేది మొదటి చరణంలో ఉండదు. ఇది రెండో చరణంలో మాత్రమే. అలాగే మదదప ఇది ఇంకోటి అంతే. ఈ 3 రెండో చరణంలో ఉన్న సంగతులు. కోడ అంటే పాటకు ఒక అదనపు పొడిగింపు. అక్కడ మళ్ళీ గోపిక పూర్ణిమ గారు పాడినటువంటి హమ్మింగ్ ఉంది కదా, ఏది ఫస్ట్ ఒక లాఫ్ ఇచ్చేసారు ఆవిడ, దాంతో పాట పూర్తయిపోతుంది. చివరిలో మళ్ళీ G మైనర్ 7th గ్లిజాండో ఇచ్చారు. అట్లా. ఓకే, ఇప్పుడు మొత్తం కార్డ్స్ చూసేద్దాము. ఎన్ని వాయిద్యాలు చూడండి, భాగం కూడా చూస్తాం మనం. 1 2 3 4 5 6 7. సో కార్డ్స్ చూద్దాం. రెండో సంగీతంలో మిగిలిపోయిన భాగంలో అక్కడ చూస్తే మనకి G మైనర్ F మేజర్ అంతే. చరణం చాలా తక్కువ కార్డ్స్తో ఎంత గొప్పగా చేశారో కార్డ్ ప్రోగ్రెషన్ బా. సో మళ్ళీ అంతే G మైనర్ F మేజర్. ఇక్కడ C మైనర్ వచ్చింది, G మైనర్ C మైనర్. సో B ఫ్లాట్, C మైనర్, G మైనర్, మళ్ళీ F మేజర్. ఇక్కడ బల ఇస్తారు అక్కడ. ఓకే, సో అయిపోయింది. మూడో సంగీతం కార్డ్ అయితే D మైనర్ వాడలేదు కానీ, బట్ ఆ వాయించిన విధానం బట్టి ఒక D మైనర్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది, బట్ వాడలేదు. మళ్ళీ F మేజర్. అక్కడ చెప్పేసాను D మైనర్ 7th, C మైనర్ 7th ఆ విజిల్ బిట్కి. ఐ థింక్ ఈ ఫ్లాట్ మేజర్స్ ఉండవచ్చు. ఎస్,
పాడుకోవచ్చు మన సి మైనర్ సెవెంత్. ఓకే, సో జీ మైనర్, ఈ ఫ్లాట్ మేజర్ సెవెంత్, సి మైనర్ సెవెంత్. అక్కడ కార్డ్స్ ఏం లేవు అంటే ఆ కార్డ్ కూడా ఆ రెండు కార్డ్స్ మళ్ళీ జీ మైనర్, ఎఫ్ మేజర్. హార్మోనికా బిట్లో చెప్పాను D7 ఒకటే వస్తుంది. అదర్వైజ్ మొత్తం అంతా కూడా జీ మైనర్లోనే ఉంది. ఎస్, జీ మైనర్ 9th చెప్పాను, రెండో చరణం స్టార్టింగ్ ముందు డ్రమ్ రోల్ వెనకాల వినబడుతుంది. దాని తర్వాత రెండో చరణంలో సంగతులు, కోడా ఆవిడ పాడినటువంటి హమ్మింగ్ మళ్ళీ చివరిలో వస్తుంది. జీ మైనర్ 7th గ్లిజెంట్ తోటి పాట ముగించారు. సో అయిపోయింది 2 భాగాలు. ఈ పాట చాలా పెద్దది, 3 భాగాలు వెళ్తుందేమో అనుకున్నాను. 6 minutes సాంగ్. సో ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో దాంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ పాట నేర్చుకొని అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.